వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక అగ్రిగోల్డ్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజు కూచుబిగుస్తోంది. రాజును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో రాజును అరెస్ట్ చేసి గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జోగి రాజు వాళ్ళెలా అమ్మారో తాము కూడా అలాగే అమ్మామని చెప్పాడు. ఈనాడు పేపర్లో వాళ్ళు ప్రకటన ఇచ్చి భూములను అమ్మారని, తాము కూడా అదే పేపర్లో ప్రకటన ఇచ్చి భూముల్ని అమ్మామని తెలిపాడు. ఇందులో ఎలాంటి గోల్మాల్ లేదని తెలిపాడు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల్లో జోగి రమేష్ ఏటు నిందితుడిగా ఉన్నాడు. గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో జోగి రమేష్ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో కుటుంబ సభ్యుల పేరుతో అగ్రిగోల్డ్ భూములను రాయించుకున్నారు అన్న ఆరోపణలున్నాయి. దీనిపైనే కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వీలైనంత వరకు పూర్తి ఆధారాలు సేకరించి జోగి రమేష్ అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. మొదట వీళ్ళు కొనుక్కున్నదేమో అంబాపురం విలేజ్కి సంబంధించి ఆర్ఎస్ సర్వే నంబర్లో 88లో వీళ్ళు టోటల్గా 2160 గజాలు కొనుక్కున్నారు. కొనుక్కొని దానికి అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన 87లోకి మార్చుకున్నారు. రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అన్నమాట. సో దాని మీద అందులో 87లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి. దాని మీద కంప్లైంట్లో మనం రెగ్యులర్ ఎంక్వైరీ చేయడం జరిగింది. రెగ్యులర్ ఎంక్వైరీలో ప్రూవ్ అయిన తర్వాత దాని మీద ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ప్రైమా కేసు వచ్చిన వాటిలో ఇద్దరిని అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. లేదంటూనే కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను వెంటాడుతుంది. మొన్న వల్లభనేని వంశీ, నిన్న కొడాలి నాని, నేడు జోగి రమేష్ టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన జగన్ క్యాబినెట్లో ఉన్నటువంటి వారినే టార్గెట్ చేస్తున్నట్లుగా మనం అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో చూసుకున్నట్లయితే మాత్రం అప్పట్లో జగన్ క్యాబినెట్లో ఉన్నటువంటి వారిపై వ్యాఖ్యలు చేశారంటూ కూడా మంగళగిరిలో చంద్రబాబు నివాసానికి కూడా ఈ జోగి రమేష్ దూసుకెళ్లిన పరిస్థితి ఉంది. వందలాది మంది కూడా జోగి రమేష్ వెంట వేసుకొని వచ్చి కూడా దండయాత్రలాగా చంద్రబాబు ఇంటిపై కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే అప్పట్లో జోగి రమేష్ కూడా పేరు హల్చలైన పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే చంద్రబాబుతో పాటు లోకేష్ పై కూడా కొంతమంది నేతలైతే విరుచుకుపడ్డ పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో అప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ పై కూడా కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ పైగా ఈ కొన్ని వివాదాస్పదమైన నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలు కావచ్చు, జోగి రమేష్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే నిన్న ప్రజా దర్బార్లో కూడా అగ్రిగోల్డ్ సంబంధించిన భూ వ్యవహారాల్లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా 24 గంటల్లోనే ఈ కంప్లైంట్ను కూడా ఆధారంగా తీసుకొని ఏసీపీ అధికారులు అయితే మాత్రం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటిపై కూడా ఏసీపీ అధికారులు దాడులు చేసిన పరిస్థితి ఉంది. 15 మంది కూడా ఈ సోదాలు నిర్వహించినప్పటికీ కూడా సుమారు ఏదైతే జోగి రమేష్ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కూడా 3 అంతస్తుల బిల్డింగ్లు కూడా 3 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు నిర్వహించిన పరిస్థితి ఏర్పడింది. చూసుకున్నట్లయితే మాత్రం దీంట్లో కూడా అగ్రిగోల్డ్ సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని దాంట్లో కూడా ఒత్తిడులకి అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా వ్యవహరించినటువంటి జోగి రమేష్ మంత్రి స్థానాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేసి కూడా ఈ తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇలా చూసుకుంటే మాత్రం దీంట్లో కూడా తన కొడుకు కుమారుడి పేరును కూడా చేర్చి తన పేరు మీద ఉన్నటువంటి ఈ భూదందాలు కూడా తన పేరు మీదకి రాపించుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇలా చూసుకుంటే దాంతోపాటు తన తమ్ముడు పేరును కూడా ఈ భూములను కూడా రాపించుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇలా చూసుకుంటూ పోతే ఇలా కొంతమంది పేర్లు కూడా ప్రధానంగా చేస్తున్న పరిస్థితి. అప్పటికి కూడా ఈ అగ్రిగోల్డ్ భూములను కూడా కైవసం చేసుకోవాలనుకున్నది పెద్దగా జగన్ కూడా ఈ భూముల వ్యవహారంలో కూడా పెద్దగా పట్టించుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇలా చూసుకుంటూ పోతే మాత్రం కొంతమేరకు కూడా జగన్ ప్రభుత్వంలో వైసీపీకి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి జోగి రమేష్ కూడా ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై పోవటం, దురుసుగా ప్రవర్తించడం, అదేవిధంగా కొంత దురుసు వ్యాఖ్యలు చేయడంతో కూడా తన క్యాబినెట్లో కూడా జోగి రమేష్కి
స్థానం కల్పించదని చెప్పుకోవచ్చు. ఇలా ముందుకు సాగడంతోనే నేడు కూడా అవన్నీ కూడా అప్పట్లో కూడా ప్రభుత్వం అధికారంలో ఉండటం కూడా జోగి రమేష్ని ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో పాటు నిన్న సోమవారం కావడంతో సోమవారం కూడా ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేసిన 24 గంటల్లో కూడా ఈ ఫిర్యాదుని ఏసీపీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేయడం, దాన్ని కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ముందుకు సాగటం, ఫిర్యాదుకి తీసుకున్న 24 గంటలను జోగి రమేష్ ఇంటికి వెళ్ళటం, తన కుమారుని అరెస్ట్ చేయడంతో ముందుకు సాగడంతో పరిస్థితి ఏర్పడింది. తన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇలాంటివి ముందు చేయడంతోనే కొంతగా జోగి రమేష్ నిర్వాహకం తెలిసింది కూడా ప్రజలు దాన్ని జగన్తో పాటు తన క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులను సైతం కూడా ఓడించిన పరిస్థితి అయితే ఉంది. తన కుటుంబ సభ్యుల పేరుతో అగ్రిగోల్డ్ భూములను కూడా రాయించుకున్నారని చెప్పేసి మా ఆరోపణలో కూడా నేడు నిజ నిర్ధారణ అని చెప్పుకోవచ్చు. ఇలా చూసుకుంటూ పోతే మాత్రం నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు కూడా మార్చి తన కుటుంబ సభ్యుల పేరుతో మార్చారని అగ్రిగోల్డ్ బాధితులు బహువాటంగానే ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. కానీ జగన్ సర్కార్ మాత్రం కనీసం అప్పుడు కూడా పట్టించుకోలేని పరిస్థితి. దర్యాప్తు చేయాల్సిన ప్రతిపక్షాల డిమాండ్ను కూడా పట్టించుకోకుండా కేవలం మొండి వైఖరితోనే సీఎం అప్పుడు ఉన్నటువంటి సీఎం కూడా వ్యవహరించాలని చెప్పుకోవచ్చు. నేడు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారు. దీంట్లో కూడా అగ్రిగోల్డ్ బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయడంతో దీన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవడంతో ఏసీపీ కూడా దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో కూడా ముందుకు సాగుతుంటున్నారు. నేడు కూడా ఈ కీలకమైన డాక్యుమెంట్తో పాటు A1గా ఉన్నటువంటి జోగి రమేష్ తనయుడు ఎవరైతే ఉన్నారో తను కూడా అరెస్ట్ చేసి ఏసీబీ కస్టడీలో తీసుకొని విచారణ పరిస్థితి. దీంట్లో కూడా మరికొంతమంది జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకైతే రంగమని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా కస్టడీలో తీసుకున్నటువంటి జోగి రమేష్ తనయుడు చెప్పే కీలకమైన ఆధారాలతోనే ఏసీపీ అధికారులు కూడా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. మరికొంతమంది ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారు, తర్వాత జోగి రమేష్ అనుచరులు ఉన్నారు, తర్వాత ఇంకా ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఈ భూములకు కూడా వాళ్ళకి ఎలా వచ్చాయి మీకు అనే దానిపై కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. అప్పుడు ఉన్న జోగి రమేష్ ఈ భూమికి రికార్డులు ఏదైతే డాక్యుమెంట్లు రికార్డుగా చేసినటువంటి రిజిస్టర్ కావచ్చు, గ్రామ కార్యదర్శి కావచ్చు, అప్పట్లో ఉన్నటువంటి VROలు వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్న పరిస్థితి. వీళ్ళందరిపై కూడా ఇప్పటికే అగ్రిగోల్డ్ అధికారులు కూడా వీళ్ళపై ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకొని విచారణ చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే కొంతమంది ఎవరైతే ఈ భూకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంతమందిని సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. మరికొంత రోజుల్లోనే వీళ్ళందరినీ కూడా స్వాధీనం చేసుకొని వీళ్ళందరినీ కూడా విచారణ చేస్తారని చెప్పేసి చక్కర్లు కొడుతూ మరికొన్ని రోజులు అయితే మాత్రం జోగి రమేష్ అరెస్ట్ కూడా కన్ఫామ్గా ఉంటుందనేది మాత్రం అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యశ్వంత్, రాజు న్యూస్, ఇబ్రహీంపట్నం నుంచి. బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తా ఉన్నా, మా మీద కన్నా ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీద కన్నా చేస్తే పైన దేవుడు ఉన్నాడు. పైన దేవుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు. ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు మమ్మల్ని పొక్కొచ్చు, కేసులు పెట్టొచ్చు, రెడ్ బుక్ తీయొచ్చు. కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, మంచిని మీరు ఇంత దుర్మంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యవాదులారా, ఇది గుర్తించండి. నేను గానా నా కుటుంబం గానా అగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఉరేసుకుంటాం. తప్పు చేసుంటే ఉరేసుకుంటాం. ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా, ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయమేనా? మరొకసారి మీరు ఆలోచించుకొని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా 50 మంది ప్రజలందరికీ కూడా ఇది జోగి రమేష్ మీద కుమారుడి మీద జరిగిన దాడి కాదు, ఇది యావత్ బలహీన వర్గాల మీద, గౌడ కులం మీద, గౌడ కులస్తుల మీద జరిగిన దాడి.